జోగినిపల్లి సంతోష్కు సిట్ నోటీసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిఆర్పి 160 కింద జారీ. నేడు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరవ్వాలని ఆదేశం. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు. సిట్ ప్రశ్నలు సమాధానాలు ఇస్తా మాజీ ఎంపీ సంతోష్ రావు అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్కి చెందిన మరో కీలక నేత మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావుకు సెక్షన్ 160 సిఆర్పి కింద సిట్ అధికారులు సోమవారం నోటీస్ జారీ చేసింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సంబంధిత అంశాలపై వివరణలు సేకరించేందుకు ఈ నోటీస్ ఇచ్చినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ ఎస్ఐబి అధికారులు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు విచారణ. గత మంగళవారం హరీష్ రావు, శుక్రవారం కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దర్యాప్తులో భాగంగా అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు సిట్ బృందాలు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నది. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఇప్పుడు సంతోష్ రావు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు పంజాగుట్టలో ఫోన్ ట్యాపింగ్ అయిందో దానికి సంబంధించి సంతోష్ రావుని విచారణకు పిలిచినటువంటి పరిస్థితి. ఈరోజు సంతోష్ రావుని విచారణకు పిలిచి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఇక మరి కేటీఆర్ హరీష్ రావు అయితే సిట్టును వీళ్ళు ప్రశ్నించారు. మరి ఈసారి కూడా అదే కోవలకు వస్తాడా, లేదంటే సిట్టు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తాడా? ఎందుకంటే ఇప్పుడు ఈ సార్ని ఇరికిచ్చింది ఎవరంటే ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు. మళ్ళీ కవిత గారు వాళ్ళు మర్చిపోయిన దాని అంశాన్ని లేవనెత్తి రమ్యారావు కూడా సో మొత్తంగానైతే సార్ నిరికిచ్చింది అయితే కల్వకుంట్ల కవిత గారు. అయితే విషయం ఏంటంటే ఇంటికాడ ఏం చేయలేకపోతున్నాము, కేసీఆర్ దగ్గర ఈయన ఏం చేయలేకపోతున్నాము, ఇక సిట్కాన్ అన్న ఈయనను పెడదాము, ఎట్లా పెట్టి ఈయనను తీసుకురావాలి, బయట జనాలకు పరిచయం చేయాలి, ఎలాంటి వ్యక్తి ఏంది అనేది వాళ్ళ తాపత్రయం అయితే ఉత్కంఠగా కనబడుతుంది. వాళ్ళు కూడా ఈరోజు మరి సంతోషంలో ఉంటారా, బాధలు ఉంటారా అనే విషయాలు కూడా ఇక మరి 3 గంటల తర్వాత 3 గంటలకు హాజరు కావాలని చెప్పిందంట. మరి ఇదే అంశాన్ని ఒకసారి మనం బీఆర్ఎస్ నేత గరేపల్లి సతీష్ అన్నతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నతోని చనువుగా ఉండే వ్యక్తి ఏమైందనేది చెప్పేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఫోన్ లేపట్లేదు. సరే, క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.